నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ఇప్పుడు గుళ్ళలో ప్రతి గుళ్ళలో చూస్తుంటాం, కొంతమంది ఆంజనేయ స్వామికి ఓడలు, తమలపాకులు, అమ్మవారికి పూలమాల, నిమ్మకాయలు, దుర్గామాతకి నిమ్మకాయలు, అంటే రకరకాల దేవుళ్ళకి రకరకాల మాలలు అర్పిస్తుంటారు. అసలు మాలలు అర్పించడం వల్ల భక్తులకి ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి లాభం కలుగుతుంది? మాల అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏ పదార్థంతో అయితే ఉందో దానిలో ఆ యొక్క ఎనర్జీ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయలకు ఒక ఎనర్జీ ఉంటుంది, దిష్టి తీస్తారు, తెలుసు కదా మీకు. తమలపాకు ఒక ఎనర్జీ ఉంటుంది, వడమాల వేస్తూ ఉంటారు, వడలకు ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే శనగలతో మాల వేస్తుంటారు, చూసారు లేదు, ఉడకబెట్టిన శనగలతో మాల వేస్తూ ఉంటారు, యాలకులతో మాల వేస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ వేస్తుంటారు, వేటికి వేయాలని చెప్తానండి. చెప్పండి. ఫస్ట్ మీరు ఎప్పుడైనా చూసారో వడమాల వేస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి. వడమాల వేయడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి అంటే, చెప్పండి. వడలకి కారకుడు ఎవరు? వడ దేంతో తయారు చేస్తాము అంటే మినుములతో తయారు చేస్తాం. అవును. ఓకే, ఎవరికైనా ఒక పని చేయడానికి ధైర్యం సరిపోవట్లేదు అనుకోండి, నాకు ఏదో సపోర్ట్ కావాలి సార్ నేను ఈ పని చేయడానికి అంటూ ఉంటారు, నాకు ఏదో సపోర్ట్ కావాలని. అలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని ఉపాసించి ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయాలి. ఓకే, ఇంకొంతమందికి ఎందుకు అంటే అక్కడ వడలకి గురువు కారకుడు, మినుములకి రాహువు. అది వడగా మారినప్పుడు, గుండ్రంగా మారినప్పుడు ఏమవుతుందంటే రాహువు గురువు యొక్క బలం పెరుగుతుంది, రాహు గురువుల యొక్క కలయిక బలం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, రాహు గురువు అంటే గురువు యొక్క అనుగ్రహము, రాహు అంటే ఆ యొక్క అనుగ్రహం పెరగడము. ఆంజనేయ స్వామి అంటే కుజ సంబంధించినటువంటి ఎనర్జీ, ఆంజనేయ స్వామి అంటే మార్స్ ఎనర్జీ. అందుకే చూడండి, అంటే మాంగలిక్ అయిన వాళ్ళు ఆంజనేయ స్వామి ఆరాధన చేయమంటారు, కుజదోషం ఉంది ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అంటారు. అంటే ఇక్కడ ఏమిటి, మీరు ఆ యొక్క ఎనర్జీని భగవంతుడికి సమర్పించడం ద్వారా మనం ఏదైతే ఏ రూపంలో ఉన్న ఎనర్జీని మనం సమర్పిస్తే తత్సంబంధించిన ఎనర్జీ మనకు వస్తుంది. అది అలాగే కుజదోషం ఉన్న వాళ్ళు కూడా వేయచ్చు ఈ వడమాలలు, తగ్గుతుంది దానివల్ల కూడా. ఇప్పుడు అదే స్వామివారికి తమలపాకులతో మాలేస్తారు, చూసే ఉంటారు మీరు కదా. అది ఎందుకు వేస్తే ఏమవుతుంది అంటే, కొంతమంది చూడండి మాటిమాటికి వివాదాలు ఉంటాయి, గృహంలో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, బిజినెస్లో ఉండొచ్చు, జీవిత భాగస్వామితో ఉండొచ్చు, ప్రతిదీ వివాదం అవుతూ ఉంది. ప్రతి పొద్దున్న లెగుస్తే నాకు గొడవండి అంటూ ఉంటారు కొంతమంది. ఏం చేసినా గొడవే సార్, నేను ఏం మాట్లాడినా గొడవే అండి అంటూ ఉంటారు. అలాంటి వారు తమలపాకులతో గనక పూజ చేయించుకోవడము లేదా మన మాల వేయడము చేసినట్లయితే, తమలపాకులు దేనికి ప్రతీక అంటే బుధుడికి ప్రతీక, బుధగ్రహానికి ప్రతీక. బుధుడు వాక్కుకి ప్రతీక. మీకు చక్కటి వాక్కు ఉంది అంటే బుధుడు బాగుంటాడు. ఎవరి జాతక చక్రంలో అయినా ఏం మాట్లాడుతున్నారండి ఆయన, అసలు ఆయన మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది అన్నారంటే అతనికి బుధుడు చాలా చక్కగా ఉన్నాడని అర్థం. రాశిచక్రంలో కానీ నవాంశ చక్రంలో కానీ. ఆ యొక్క బుధుడు పాడైనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ప్రతీది గొడవ అవుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటే కుజ సంబంధించిన ఎనర్జీ అనుకున్నాగా శక్తి. ఆంజనేయ స్వామి అంటే ఎంత శక్తివంతుడండి. ఆ కుజ సంబంధించిన ఎనర్జీ ప్లస్ బుధ సంబంధించిన ఎనర్జీ కూడా ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆంజనేయ స్వామి మంచి వాక్ శక్తి కలిగిన వాడు, ఆయన మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేరు, అంత గొప్ప వాక్శక్తి ఆంజనేయ స్వామికి. అయితే ఈ బుధుడి యొక్క ఎనర్జీని మనం ఎప్పుడైతే ఆంజనేయ స్వామికి సమర్పిస్తామో, కుజబుధులకు సంబంధించినటువంటి కాంబినేషన్ ఎవరికైనా ఉంటే మాటిమాటి గొడవలు అవుతూ ఉంటాయి. ఇది భగవంతు సమర్పంగా మనం ఎప్పుడైతే మాలగా సమర్పిస్తామో అనవసరమైన గొడవలు తగ్గిపోతాయి. ఆంజనేయ స్వామి నుంచి ఒక శక్తి మనకు వస్తుంది. ఎలా మాట్లాడితే అవతల వాళ్ళు మంత్రముగ్ధులుగా ఉంటారో అటువంటి ఎనర్జీ మీకు వస్తుంది. కాబట్టి ఆంజనేయ స్వామిగా చేసి ఆంజనేయ స్వామి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణంలో ఎక్కడెక్కడ ఎలా మాట్లాడారు, ఎలా ప్రవర్తించారు, దాన్ని ఫస్ట్ మనం మననం చేసుకోవాలి. రైట్. కొంతమంది హారాలు, పువ్వుల హారాలు సమర్పిస్తూ ఉంటారు. పువ్వులు అంటే దేనికి ప్రతీక అంటే చూడగానే అందంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి, మంచి సువాసనని కలిగిస్తూ ఉంటాయి. మీ జీవితంలో కూడా అలాంటిది ఎంటర్ అవ్వాలి లైఫ్లో. శుక్రుడు కారకం పువ్వులంటే, శుక్రుడు ధనానికి ప్రతీక. అలాగే పూలమాల అనేటువంటిది సర్వసాధారణంగా ఎప్పుడు వేస్తున్నా, ఎవరికైనా కీర్తి లేదా వివాహము, ఒక మంచి కర్మ, దానికి పూలమాల వేస్తూ ఉంటారు కదా.
ఆ రకంగా మీ జీవితంలో ధన సంబంధించిన, వివాహ సంబంధించిన ఒక మంచి శుభకార్యాలు జరగాలి ఇంట్లో అని అనుకున్నప్పుడు స్వామివారికి, ఆంజనేయ స్వామికి కావచ్చు, వెంకటేశ్వర స్వామికి కావచ్చు, విష్ణువుకి కావచ్చు, ఈశ్వరుడికి కావచ్చు పూలమాల సమర్పించాలి. సమర్పిస్తే ఇందులో మరలా మీకు ఒక పని ఆఖరి వరకు వస్తుందండి, అవ్వటం లేదు, ఈశ్వరుడికి సమర్పించండి. ఆఖరి వరకు వస్తున్నది కంప్లీట్ అవుతుంది పూలమాల సమర్పించినట్లయితే. అలా కాదండి, మనకి మూమెంట్ అవ్వట్లేదు, అప్పుడు విష్ణువుకి సమర్పించండి. సార్ అసలు ప్రారంభమే అవ్వట్లేదు, కొంతమంది ప్రారంభం అవుతుంది కానీ కదలదు, కానీ కొంతమందికి ప్రారంభమే అవ్వదు. అలాంటప్పుడు గణపతికి సమర్పించండి పూలమాల. గణపతికి సమర్పిస్తేనేమో ప్రారంభం అవుతుంది, విష్ణువుకి సమర్పిస్తేనేమో ప్రారంభమైనటువంటిది కదులుతుంది, శివుడికి సమర్పిస్తేనేమో ఆఖరి వరకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కంప్లీట్ అవుతుంది అది విషయం. రైట్. ఇక మీరు చూస్తూ ఉంటారు, శనగలు ఉంటాయి, శనగల్ని ఉడకబెట్టి మాల వేస్తారు. అవును. అది ఎవరికి వేయాలి అంటే, పిల్లలు అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారు ఒక్కోసారి, లేదా కొంతమందికి ఆటిజం వస్తూ ఉంటుంది, ఆటిజం వచ్చిన వాళ్ళకి కానీ, అలాగే కొంతమందికి ఇంట్లో ధర్మంగా వ్యవహరించట్లేదనో, లేకపోతే కొంత గురుదోషం అంటే గురుగ్రహం బాగాలేదండి, దోషం ఉందనో, లేకపోతే భాగ్యభావం పాడైందనో, 9th హౌస్ పాడవుతుంది కొంతమందికి. అలాంటి వారు ఈ యొక్క శనగల యొక్క దండని కట్టి దక్షిణామూర్తికి వేయాలి. వాళ్ళు కట్టి దక్షిణామూర్తికి వేయాలి. వాళ్ళు చక్కగా మాలలా గుచ్చి దక్షిణామూర్తికి ఆ మాలను వేసి దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ చదువుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానము, సంతానం కలిగి వారు సరిగ్గా ప్రవర్తించకపోతే వారికి సత్ప్రవర్తన, సంతానానికి మాటిమాటికి అనారోగ్యం వస్తున్నా సరే క్లియర్ అవ్వడము, మీకు గురుబలం లేదు, జన్మజాతకంలో గురువుకు సంబంధించిన బలం పెరగాలి, అది కూడా పెరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఓకే. ఇక యాలకుల మాల ఎవరికి వేయాలి? హయగ్రీవ స్వామికి వేయాలి. పిల్లలు చదవట్లేదు అనుకోండి సరిగ్గా, యాలకులతో చక్కగా మాలను గుచ్చి హయగ్రీవ స్వామికి వేయించి హయగ్రీవ స్తోత్రాన్ని పిల్లల చేత చదివిపించాలి. సర్వసాధారణంగా పిల్లలకి విద్యా సంబంధించిన విషయంలో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అనుకోండి, రోజు 10 నిమిషాలు ఏమనొద్దు వాళ్ళని, నువ్వు చదువు వాళ్ళు వెంటపడొద్దు, వాళ్ళని తిట్టడం కానీ ఏమి చేయక్కర్లేదు. మీరు సింపుల్, నాన్న నువ్వు ఏమడగను నేను, రోజు 10 నిమిషాలు జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే, ఇది ఒక్కటి రోజు 10 నిమిషాలు చేసుకుని నాకు ఏమొద్దని అడగండి. ఆ పిల్లవాడు ఎప్పుడైతే రోజు 10 నిమిషాలు, ఉదయం సాయంత్రం 10 నిమిషాలు, కనీసం ఫస్ట్ 10 నిమిషాలు ఉదయం నుంచి మొదలు పెట్టండి, తర్వాత సాయంత్రం కూడా షిఫ్ట్ చేయొచ్చు. మీరు చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం పిల్లవాడికి కలుగుతుంది. రోజు 10 నిమిషాలు చేస్తున్నాడు సార్, హయగ్రీవ స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో మీరు ఏం చెప్పక్కర్లే. ఆ అబ్బాయికి తెలియకుండా కొన్ని సంఘటనలు లైఫ్లో జరిగాయి, నేను చదువుకుంటాను, నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను, నేను మంచి స్థితిలోకి వెళ్తాను అనేది వాళ్ళంతటి వాళ్ళకి బుద్ధిగా పడుతుంది. మీరు ఎన్ని చెప్పండి పిల్లలకి, నువ్వు చదువు అంటే మన కోసం పుస్తకం పట్టుకుంటారు కానీ వాడి కోసం పట్టుకోరు. ఎప్పుడైతే హయగ్రీవ స్తోత్రాన్ని ఇలా పఠింపజేస్తూ యాలకుల మాల కనుక వేయించగలిగితే, ఏమంటే హయగ్రీవం ఎక్కడ వేయాలనొచ్చు, మీరు చిన్న పటం తెచ్చుకొని పటానికి వేయొచ్చు, చక్కగా వేయించగలిగితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పూర్తిగా దాని మీద ఉంటుంది. ఒక్కొక్క మాలకి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. ఈ రకంగా చేసుకొని భగవంతుడికి సమర్పించడం ద్వారా మనం భగవంతుడి నుంచి పొందవచ్చు. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.